హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టమాటో బిర్యానీ అయితే చేసుకుందామా. ముందుగా అయితే కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకున్నాను. అందులోకి బిర్యానీ ఆకు, 3 లవంగాలు, అలాగే చెక్క. సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్సే యాడ్ చేశాను. సో అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం గ్రీన్ చిల్లీ ఒక 2, కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. పుదీనాని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఒక 4 టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ టమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గిపోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మీరు ఎంత చేసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవచ్చు టొమాటోస్ని. సో టమాటోస్ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా అని అమ్ముతారు కదా, సో అది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. సో మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. పొడులన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. సో నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకునేద్దాం. ఆ పొడులంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో వేసుకుని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకునేద్దాం. ఆ మసాలాలో బాగా కలిసేలాగా ఒకసారి అయితే కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకునేసి మనకు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం లాస్ట్లో. ఆ సాల్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. సో మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసి చూస్తే ఇలా వస్తుందన్నమాట. సో వేడి వేడి టమాటో బిర్యానీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఈజీగా 10 మినిట్స్లో చేసుకునేయచ్చండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.